గ్యాస్ మీద కాల్చాను ఉల్లిపాయని, కాల్చి పొట్టు తీసుకుంటున్నాను. వెనకటి ఇలా చేసేవాళ్ళు మన అమ్మలు అమ్మమ్మలు. ఇప్పుడు నేను అలా ట్రై చేస్తున్నాను. మా మమ్మీ చేస్తుంటే చూశాను, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ, కాల్చిన ఉల్లిగడ్డ పొట్టు తీసేసుకున్నాను. అన్నీ మిక్స్ పట్టాలి. ఇప్పుడు అల్లం అన్ని పీసెస్ కట్ చేసుకున్నాను, మిక్స్ పడతాయి ఇప్పుడు నేను. మా ఆయన నా కోసం ఉల్లిపాయ కట్ చేసి ఇచ్చాడు. నేను కూడా కట్ చేయను, ఇంత సన్నగా కట్ చేశాడు. స్టార్ట్ చేశాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఒక పావుడు వేసుకున్నాను. ఆనియన్ మిర్చి వేగుతున్నాయి. అక్క చెల్లెళ్ళంట ఆనియన్ మిర్చి రెండు, మా ఆయన చెప్తాడు. మిక్సీ పట్టుకున్నాను. ఇది వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, చేంజ్ అయ్యాక జింజర్ పేస్ట్, ఉప్పు, కారం, మసాలా ఇంకా అన్నీ వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత చింతపండు పులుసు యాడ్ చేస్తాను. జింజర్ ఆనియన్ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోవాలి, పోయే వరకు వేస్తున్నాను. ఇంకా దీంట్లోనే ఉప్పు, కారం, రెండు స్పూన్లు వేస్తున్నాను. నేను 1/2 కేజీ చేపలు నేను వండేది. మంచిగా ఈ పులుసు చిక్కదనం రావడానికి అనమాట ఈ రెసిపీ మెయిన్. ఉప్పు, కారం, జింజర్ పేస్ట్ అన్నీ మంచిగా పట్టాయి. ఇంకా చింతపండు పులుసు పోసుకోవాలి.